ముందస్తు ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో సకల సంపదలతో తొలతూగాలని, ఏ విధమైనటువంటి అరిష్టాలు మీ యొక్క గృహమునకు దరిచేరకూడదని, సకల సౌభాగ్యాలతో మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం వాస్తవంగా 30వ తారీఖున శనివారంతో ప్రారంభమవుతుంది. తదుపరి మనకి గ్రహణం ప్రారంభమయ్యేంత వరకు కూడా, అంటే 8వ తారీఖు వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలని చెప్పడం, మామూలుగా వారం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వారం 30వ తారీఖు నుంచి ఉగాది ఉంది కాబట్టి ఉగాది ఫలితాలు ప్రత్యేకంగా చెప్పే ఉద్దేశంతో 8వ తారీఖు సోమవారం వరకు కూడా ఈ యొక్క వారం అనే కంటే కూడా 10 రోజుల ఫలితాలని చెప్పడం జరుగుతుంది. ఈ 10 రోజులు మీకు ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవచ్చు. మకర రాశి వారిని చూసినట్లయితే, మకర రాశి వారికి ఈ వారం పౌరుషంతో ధనం పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో ధనిష్ఠా నక్షత్రం వాళ్ళు మరియు ఈ యొక్క శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రెస్టేజ్కి, అంటే మాట పడకూడదు, వాడేంది నన్ను అనేది, ఇట్లాంటి ఓవర్ ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలకు వెళ్ళి ఆవేశాలతో వాడి చేత మాట పడకూడదు, పోతే పోయింది నాది 100 రూపాయలు, వాడేవాడు నన్ను అనడానికి అని అంటుంటారు సహజంగా. అట్లా మీకు కూడా జోబికి చిల్లుబడే, అట్లాగే మీ లాభానికి గండిపడే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. వాహన మూలకంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు, కానీ ఆవేశాల ద్వారా ఒక మాట అనేసి ఆ మాటకి ప్రెస్టేజ్కి వెళ్ళి ధనం ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి స్థితి ఈ యొక్క శ్రవణ నక్షత్రం, ధనిష్ఠా నక్షత్రం వరకు. ఉత్తరాషాఢ నక్షత్రం వారు సోదరీ వర్గాలు, అన్నలదమ్ముళ్ళకు సంబంధించిన విషయాల్లో ఆవేశాలతో నోరు జారే అవకాశం ఉంది. సోదరులు కావచ్చు, సోదరీ వర్గాలు కావచ్చు. అట్లాగే కళత్ర స్థానాధిపతి చంద్రుడు వారాంతంలో ఉంటాడు కాబట్టి గ్రహణ సమయంలో భార్యతో వచ్చేటువంటి వాద ప్రతివాదాలు, ఉద్యోగ విషయాలు, అట్లాగే జీవిత విధానాలు, భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడిన లోట్లు పూడ్చుకోవడానికి జాగ్రత్తగా చాలా తెలివిగా వ్యవహరిస్తే మంచి శుభాలు పొందుతారు. లేదంటే జటిలమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సోదరీ విషయాలు కావచ్చు, ఫ్యామిలీ విషయాలు కావచ్చు, ఇటువంటి వాటిల్లో ఉద్రేకపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు. అట్లాగే పంచమ స్థానం ఏదైతే ఉందో ఇది సంతాన స్థానం. పిల్లలకు సంబంధించి కూడా నిర్ణయాల్ని ఆచితూచి అతి జాగ్రత్తగా తెలివిగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినట్లయితే కొంతమేర కొన్ని విషయాల్లో సామరస్య ధోరణి, రాజీ ధోరణి ప్రదర్శించడానికి కూడా ప్రయత్నించినట్లయితే శుభాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద మకర రాశి వారికి ఏమీ ఇబ్బందికరంగా లేదు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఎలాంటిది ఇబ్బంది లేదు, కానీ ధనిష్ఠ శ్రవణం వాళ్ళు ప్రెస్టేజ్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెడతారు. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు సోదరీ వర్గంగా ఖర్చు ఉంటుంది. ఆలరీత్యా కొన్ని సమస్యలు కూడా ప్రాప్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడడం తప్పనిసరి. ఈ వారం పౌరుషానికి వెళ్ళే డబ్బులు ఖర్చు పెట్టేది కూడా వీళ్ళకి కూడా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కూడా పౌరుషానికి వెళ్తారు. అంటే మిక్రమస్థానం 3వ ఇల్లు ఏదైతే ఉందో అక్కడ గ్రహణం పట్టబోతుంది. వారాంతంలో అతిగా ఖర్చులకు వెళ్ళి, పౌరుషానికి వెళ్ళి ధనం ఖర్చు పెట్టే స్థితి వీళ్ళకి కొద్దిగా ఉంది. కానీ శ్రవణం ధనిష్ఠలాగా మూర్ఖంగా ఖర్చు పెట్టేంత లేదు. ఉత్తరాషాఢ వాళ్ళు కొంచెం యోచన చేస్తే జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయి. వీరికి ఈ వారం అన్ని రకాలుగా కూడా శుభాన్ని ఇచ్చేది ఈశ్వరుడే. తప్పకుండా ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేసుకోవడం, అట్లాగే శివార్చన, శివుడికి రుద్రాభిషేకం, మహాలింగార్చనవి అత్యంత శుభాన్ని కలిగిస్తాయి మకర రాశి వారికి.